రాష్ట్రంలో బోనాలంటే ఆడవాళ్ళకే సంబరంగా ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్ అమ్మవారిలాగా అలంకరించుకొని ప్రతిరోజు ఎలా ఉన్నా సరే బోనాల రోజు మాత్రము ఆ కళ ఒక అమ్మాయిని చూడంగానే ప్రతి మహిళని చూడగానే సాక్షాత్ అమ్మలాగా కనిపిస్తారు. మనం చూస్తున్నాం కదా, ఈ పాప ఇప్పుడే బోనం అమ్మవారికి సమర్పించి ఇక్కడికి వచ్చింది. సాక్షాత్ అమ్మవారిలాగే సేమ్ ఆ పాపటి బొట్టు కావచ్చు, అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ముక్కు పుడక ఇది చాలా తక్కువగా పెట్టుకుంటారు. కానీ బోనాల టైంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి ఇలా సాక్షాత్ అమ్మవారి లాగానే రెడీ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? బోయిగడ. అమ్మవారికి సమర్పించావా బోనం? ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా? ఏంటి మరి లోపలికి వెళ్ళావు కదా, అమ్మవారిని ఏం మొక్కావు? నాకు చదువు రావాలి, మా తమ్ముడు. అవునా? మరి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటావా? బాగుంది నీ డ్రెస్ చాలా. అంటే కేవలం బోనాలని చెప్పేసి వేసుకున్నావా? బోనాలని వేసుకున్నావా? అదే చూస్తున్నాం కదా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అమ్మవారి ప్రతీకగా కనిపించేలాగా ఈ బోనాలు అనేది తీసుకొస్తున్నారు. అయితే చెప్పండి అమ్మా, మీరు కూడా సాక్షాత్ అమ్మవారి లాగా ఏమంటారు మీరు పెట్టుకున్న జ్యువెలరీని? నెక్లెస్, అది ముత్యాలది అమ్మవారికి ఉంటుంది కదా, అది చూసి మనమైనా హ్యాపీగా ఫీల్ అవుతాం. అమ్మవారు ఎట్లా ప్రత్యక్షమవుతుందో పిల్లలలో పెద్దలలో. ఇది వంట అయిన ఆకుపచ్చ కూరలు, పసుపు అన్నము, భోజనం, అది బోనం తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తాము. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారైనా చాలా కళగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చెప్పండి, బోనాలు మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే చేస్తూ ఉంటాము. ఆషాఢం వచ్చింది అంటే ఇక మన ఆనందం అనేది చెప్పలేనిది. చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా వేరే వేరే చోట? ఇది అమ్మగారి ఇల్లు మాది. సో మేము ఎవ్రీ ఇయర్ వచ్చి మా పాప 7 years నుంచి ఎత్తుకొని ఇస్తున్నాము. 3 years నుంచి. ఇంకా అమ్మవారి నుంచి చిన్నప్పుడు నేను 7th class నుంచి ఎత్తుకుంటాను. ఇప్పుడు మా పాపను కూడా ఎత్తిస్తున్నాను. అంటే అమ్మవారికి అంత శక్తిని ఇస్తుంది కాబట్టి పాప అంత బోనం ఎత్తుకొని వస్తుంది. సో అమ్మవారు ఉందని మేము నమ్ముతాము. అంటే ఇప్పుడు మనం బోనాలు ఏదైనా దావత్ తెలంగాణలో చేసుకుంటుంటే మన తెలంగాణలోని పక్కన వాళ్ళు మన ఫ్రెండ్స్ అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు అంటుంటారు దావత్కి విలువ అని. అట్లా ఈ తెలంగాణ బోనాలకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతారా? అడుగుతారు. ఎందుకు వాళ్ళు ముస్లిమ్స్ అయినా సరే మీ బోనాలకు పిలవరా అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు తినరు కాబట్టి మనం స్నాక్స్ మురుకులు అవి చేస్తాం కాబట్టి తెలంగాణలో ఫేమస్ కాబట్టి మనం అవి ఇస్తాం, డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇంకా కాలేజ్ అయినా ఫ్రెండ్స్ అయినా నేను కూడా జాబ్ చేస్తాను. సో మా కోలిక్ వాళ్ళు కూడా ఇస్తాం అన్నమాట. మా సార్ మార్వాడీస్, మా బస్లో కూడా వాళ్ళు కూడా అడుగుతారు, ఇస్తాము. మేమందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ప్రసాదం అని. ఉజ్జయిని మాంకాళమ్మ అంటే చాలా ఫేమస్ కాబట్టి వాళ్ళు చాలా చాలా అడుగుతారు, మేము అన్నీ ఇస్తాం వాళ్ళకి. ఎక్కడి నుంచి వచ్చా? మేకల మండి నుంచి. ఎట్లా అనిపిస్తుంది సార్ బోనాలు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఏం మొక్కావు? ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏం మొక్కావు అమ్మవారిని? మంచిగా పాస్ కావాలి. అవునా? మరి మీ దోస్తులు ఎక్కడ అంటూ ఉంటారా? అంటే తెలంగాణ బోనాలు అనగానే మమ్మల్ని పిలవ్వా అని ఫ్రెండ్స్ అంటూ ఉంటారా? మరి పిలిచావు అందరినీ ఈసారి? అమ్మవారికి దర్శనం అయిపోయిన తర్వాత బోనాలు తీసుకొని వస్తున్నారు. చెప్పండి అమ్మా, ఏంటి అసలు ఈ బోనాల ప్రత్యేకత ఏంటి? ఇక మన మహిళల్లో బోనం అనగానే ఇక ఎంతో ఆనందం ఉంటుంది. ఏంటి అసలు? ఇది ట్రెడిషనల్ నుంచి వస్తుంది కదండి, మా అత్తయ్య వాళ్ళ ముందరి నుంచి వస్తుంది. అలా మేము చేసుకుంటూ వస్తాము సంప్రదాయప్రదంగా. కానీ ఈసారి మాకు బోనాలకి సపరేట్గా పెట్టలేరండి లైన్. అట్లా ఓకే. అంటే బోనం అమ్మవారికి సమర్పించినప్పుడు ఎట్లా అనిపించింది? హ్యాపీ. అయితే ఇద్దరు ట్విన్స్ ఏమో చాలా అమ్మవారి లాగే కనిపిస్తున్నారు. అచ్చు ఇద్దరు ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నారు, సేమ్ జ్యువెలరీ పెట్టుకున్నారు. ఏంటి నీ పేరేంటి? సుష్మిత. ఎక్కడి నుంచి వచ్చావు? సికింద్రాబాద్ నుంచి. ఏంటి మీ ఇద్దరు ట్విన్సా? సిస్టర్సా? ఏంటి మరి ఈసారి బోనాల ప్రత్యేకత? మస్తు ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. టెంపుల్కి వచ్చి జల్దీ అయింది, మంచిగా. ఎవరితో వచ్చారు? ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వచ్చారా? అవును. నీ పేరేంటి? దివ్యానా? ఏం కోరావు అమ్మవారిని ఈసారి? అట్లా చెప్పుకోవద్దు కదా, రిజల్ట్స్ లో మంచి మార్క్స్ రావాలా అని అట్లా కోరుకున్నా. అవునా? ఎగ్జాక్ట్లీ. వీళ్ళిద్దరూ కూడా ఒకసారి చూడండి ఫ్రేమ్ లో ఎంత చక్కగా. అంటే ఇక అటు అమ్మవారు ఇటు ఒక అమ్మవారిని పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎంత ఆనందపడతారంటే సాధారణ రోజుల్లో ఇంట్లో అమ్మవాళ్ళు రెడీ అవ్వు, లేకపోతే జ్యువెలరీ పెట్టుకో, లేకపోతే శారీ కట్టుకో అన్నప్పుడు ఏం చెప్తారు మీరు? మేము కట్టుకుంటాం, ఎంజాయ్ చేస్తామని చెప్తాం. అంటే మామూలు రోజుల్లో అంత ఇంట్రెస్ట్ చూపించాం కదా, ఈ బోనాలు అనగానే కొంతవరకు ఇంట్రెస్ట్, ట్రెడిషనల్ రెడీ కావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది బోనాల రోజు.
బాగున్నారని ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? ఇచ్చినారు చాలా ఇచ్చారా? మంది. మీకు ఎవరైనా ఇచ్చారా? ఇచ్చారు చాలా అవునా? ఇచ్చినారు కదా, మంచిగా అనిపించింది కాంప్లిమెంట్ ఇచ్చినారని. అయితే చూసినాం కదా, వీళ్ళంతా కూడా బోనాల పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. అటు కుటుంబ సభ్యులే కాదు, ఫ్రెండ్స్తో కూడా వచ్చి ట్రెడిషనల్గా రెడీ అయ్యాం కాబట్టి చాలా చక్కగా ఉంది అని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, సికింద్రాబాద్.